గుడ్ ఈవినింగ్ మిత్రులారా. ఈరోజు మన ఊరి ఆణిముత్యం, మన జాతికి గర్వకారణమైన వ్యక్తి శ్రీ డాక్టర్ సూరపల్లి వెంకటరమణ గారికి సన్మానించుకోవడానికి ఇక్కడికి మనందరం గ్యాదర్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న పెద్దలు ఒంగూరి గోపాలరావు గారు, మన నాగమల్లేశ్వరరావు గారు, ఇక్కడికి వచ్చిన సూరపల్లి కిరణ్, మన వీరనాగయ్య గారు, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి మన పాండు గారు, మీ అందరూ కూడా చాలా చాలా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కళ్ళతో ఏం కాదండి. మన మిత్రుడు మర్చిపోయిన మన రవి మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలని దగ్గర 200 కిలోమీటర్ల నుంచి వచ్చాడు. చాలా గ్రేట్ రవి, నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక్కళ్ళతో ఏం కాదండి, 4-5 కలుసుకుంటేనే ఏదైనా సాధించగలం. నాకు వల్లాభి గురించి తెలుసు. నాకు 30-40 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదంటే ఒక 2-3 కూర్చి కలిసి మాట్లాడుకునే పరిస్థితి కాదండి. నీదే పార్టీ నాదే పార్టీ. కానీ ఈరోజు మీరు చిన్న పిల్లలైనా మీరు చేసింది చాలా గొప్ప కార్యక్రమం అండి. కృష్ణకాంత్ పార్కులో కలిసి మనం ఈ కార్యక్రమం చేసుకొని ఇదే రాబోయే ఒక 10 సంవత్సరాల్లో ఇంకా మనం ఒక 5 స్టార్ హోటల్ దాకా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఒక 2 ముక్కలు మిత్రుడి గురించి మాట్లాడతాను. ఆయన గురించి నేను చెప్పాలంటే 1 గంట పడుతుంది. నేను 1 గంట కాదు, ఇంకెక్కువ పడుతుంది. సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు చూస్తున్న రాష్ట్రంలో ఉన్న నాట్ ఓన్లీ రాష్ట్రం, ఈ దేశంలో ఉన్న హాలీవుడ్లో టాప్ హీరోలందరూ కూడా వాళ్ళ స్టోరీలు మీరు విన్నట్టయితే ఒక్క పూట తిని కష్టపడి పైకొచ్చిన వాళ్ళందరూ కూడా, ఇన్క్లూడింగ్ చిరంజీవి గారితో సహా, సినిమా కష్టాలు అనేవి అంత ఘోరంగా ఉంటాయండి. అలాంటి సినిమా ఇండస్ట్రీలో మారుమూల గ్రామం నుంచి అసలు హైదరాబాద్ అనే ఊరిలో మనం ఉండగలమా? ఇప్పుడు మనం వచ్చిన సంతోషం. అలాంటి పరిస్థితిలో మారుమూల గ్రామం నుంచి మొట్టమొదట హైదరాబాద్కు వచ్చిన వ్యక్తి రమణ గారు. నాకు తెలిసి వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ తన గోల్ ఏంటి నాకు తెలిసి, ఆయన ఒకవేళ ఈ సినిమా ఇండస్ట్రీ కాకుండా ఒక పొలిటీషియన్గా అయ్యి ఉంటే ఈ రాష్ట్రంలో గొప్ప పొలిటీషియన్ అయ్యి ఉండేవాడు. ఈరోజు ఒక గవర్నమెంట్ ఉద్యోగమే కొట్టుంటే నాకు తెలిసి స్టేట్లో బెస్ట్ ఆఫీసర్గా ఉండేవాడు. టీచర్ అయితే ఉంటే ఈరోజు ప్రొఫెసర్ అయి ఉండేవాడు. కానీ ఆయన ఇవన్నిటిని పక్కన పెట్టి 40 సంవత్సరాలు అసలు ఆయన ఎట్లా ఈ హైదరాబాదులో ఎలా ఉన్నాడో నాకైతే ఇప్పుడు కూడా అర్థం. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇట్స్ అ వండర్. ఇది ఒక గొప్ప వండర్ అండి. ఇది ఉండి ఇలా నిలదొక్కుని ఆయన తీసిన 3వ సినిమాకే రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చిన ప్రతిష్టాత్మకమైన గవర్నమెంట్ అవార్డు, బెస్ట్ స్టైల్ ఆర్ట్ అవార్డు రావడం అంటే అది నాకైతే నా ఇంటర్కలు నిక్కర పొడుస్తున్నాయండి. ఇట్స్ ప్రామిస్, నా ఇంటర్కలు నిక్కర పొడుస్తున్నాయి. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నేను చేసినట్టుగా ఫీల్ అవుతున్నా, నా గర్వంగా ఫీల్ అవుతున్నా. నేను మా పోలీస్ గ్రూప్ ఉంటుందండి, అలా డిఎస్పీలు ఎస్పీలు ఉందరు, అందరు గ్రూప్లో పెట్టింది మా ఊరు అని చెప్తే నాకు అందరు ఫోన్ చేశారు, ఎక్కడ ఉంటాడు ఏంటంటే. ఒక డిఎస్పీ గారు నాకు ఫోన్ చేశారు, మన్యం సినిమా నేను చూసినా చాలా బాగుంది అని నాకు నన్ను అడిగారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా రియల్గా చెప్పాలంటే నాకు బావ అవుతారు, నా ఫ్రెండు, మా చుట్టం, మా ఊరే అని నేను చాలా గర్వంగా చెప్పుకున్నాండి. నేను మనస్ఫూర్తిగా నిన్ను అభినందిస్తున్నా. మీరు ఇంకా ముందుకెళ్ళాలి. మీరు ముందుకెళ్ళటానికి ఏ విధంగా అయితే మీరు వెళ్తారో మీ వెనక మీ అందరం ఉన్నాం. వీళ్ళే కాదండి, మన ఊరంతా మీ వెనకున్నది. ప్రతి ఒక్కళ్ళు మీ వెనకున్నారు. ఇలాగే మన ఊరు గౌరవాన్ని, మన మండల గౌరవాన్ని, జిల్లా గౌరవాన్ని, మన ఖమ్మం జిల్లాలో ఒక గ్రూప్ ఉంటుందండి, పోలీస్ గ్రూపు. ఆ జిల్లా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మా జిల్లా బిడ్డ అని. ఇది ఎలా ఉంటుందంటే ఊరు, మండలం, జిల్లా, స్టేటు, ఇండియా. సో అలా ఉంటుంది. మీ అందరం కూడా విషయాలు చెప్పుకున్నాం. మీరు ఆ గ్రూప్లో లేరు కాకపోతే వాళ్ళ తరఫున నేను మీకు అందరికి కూడా నేను వాళ్ళ విషయస్ మీకు తెలియజేస్తున్నాను. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి రమణ గారు. మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ కుటుంబాలందరూ కూడా ఎంత సంతోషంగా వాళ్ళ కేకులు కట్ చేసుకొని అందరూ ఆనందంగా, అసలు ఇంకా రావాల్సి ఉండే, ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. కానీ ఇది మేము 3 రోజుల నుంచి ప్రోగ్రామ్ని ఇది ప్లాన్ చేస్తున్నాం. నామలేశ్వరరావుతో కిరణ్తో మాట్లాడి చాలా గ్రాండ్గా చేయాలనుకున్నాం. సరే, నెక్స్ట్ రాబోయే కాలంలో చాలా ఉన్నాయి. మీరు తప్పకుండా మరొకసారి ఊరి తరపున, అందరి తరపున మీకు విషెస్ తెలియజేస్తూ, రాబోయే కాలంలో డెఫినెట్గా మీరు అన్నట్టు తమ్ముడు సుధాకర్ చెప్పినప్పుడు బెస్ట్ డైరెక్టర్ ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకుంటారని మనస్ఫూర్తిగా మేము మీకు విషెస్ తెలియజేస్తున్నాం.
తమ్ముడు ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు, మా తమ్ముడు మన తమ్ముడే. తమ్ముడు నువ్వు కూడా సినిమా ఇండస్ట్రీలో పోతున్నావు, తప్పకుండా నీకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ ఇట్లా ఇంకా చాలా చాలా వృత్తిలో ఉన్నారు. ఇప్పుడు నేను అవి మాట్లాడే సమయం కాదు. మళ్ళీ ఒకసారి గ్యాదర్ అవుదాం మనం. మీరు డబ్బు ఎలా సంపాదించాలో మాత్రమే నేను చెప్తాను మీకు. మళ్ళీ ఒకసారి గ్యాదర్ అవుదాం తప్పకుండా. రమణ గారు మీకు ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ ఎస్ఐ లక్ష్మీనారాయణ గారు. మీరు కూడా మాకు ఇన్స్పిరేషన్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసుకుని కూడా మేము చాలా ఎదుగుతాలని చూస్తున్నాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్ మన ముదిగొండ విలేకరు సతీష్ గారు, ఈనాడు, ఆంధ్రజ్యోతి దేవేంద్ర గారు మనకు వచ్చే సండే ఈ ఆర్టికల్ని పేపర్లో వేస్తారు.